కేంద్రం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా ఉందని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. కార్మికులకు కనీస అవసరాలు కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. కేంద్రం వెంటనే లేబర్ కోడ్స్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనంటున్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయని కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు గారు. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొని దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గానికి నవంబర్ 21, 2025 అనేది బ్లాక్ డే. అనేక పోరాటాల ఫలితంగా కార్మిక వర్గం తమ హక్కుల్ని సాధించుకుంది. అనేక కార్మిక చట్టాలని ప్రజాస్వామ్య రిక్వెస్ట్ల ఫలితంగా కానీ అనేక కార్మిక చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లని భారతదేశంలో బిఎంఎస్ యూనియన్ తప్ప మిగతా అన్ని ట్రేడ్ యూనియన్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, ఉత్తరాలు ఇచ్చినాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు చేసినాయి. ఈరోజు కేవలం కార్పొరేట్ యాజమాన్యాలకి ఊడిగం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలను తీసుకొస్తుంది. అనేక హక్కులు కాలరాబడుతున్నాయి. 29 చట్టాలని కుదించటం అంటేనే అనేకం తీసేశారు, అంటే సౌకర్యాలను తీసేశారు. వాళ్ళు చెప్తున్న సంక్షేమం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే సంక్షేమం అని చెప్తున్నారు. సంక్షేమం అనే పదం మాట్లాడుతున్నారు, కానీ ఏం చెప్తున్నారు? సంక్షేమం లేబర్ డిపార్ట్మెంట్కు పని ఉండదు, కార్మిక సంఘాలకు పని ఉండదు. దయదలిచి కార్పొరేట్ కంపెనీలు కార్మిక ఉద్యోగులకు ఏదైనా చేస్తే అది వాళ్ళ సంక్షేమం అని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కార్మికులకు 8 గంటల నుంచి 12 గంటలకి తీవ్రంగా నష్టపోయే విధానంగా దీంట్లో కనపడుతుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు భారతదేశంలో 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం పెడుతున్నారు. దీనివల్ల ఓటీ నష్టం, ఆరోగ్యం నష్టం, ఉత్పత్తిలో నాణ్యత కూడా పోతుంది. ఈ రకంగా కార్మిక వర్గాన్ని మళ్ళా తిరిగి బానిసలు అంతకుముందు ఎట్టయితే పని చేయించుకున్నారో బానిసల్ని అట్లా పని చేయించుకునే భాగంలోకి ఇవాళ బీజేపీ ప్రభుత్వం నెడుతుంది. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, బాధపడుతున్నాం కూడా. ఎందుకనంటే ఇంత సాధించుకున్న దాన్ని బీజేపీ ప్రభుత్వం ఇలా ఈ హక్కుల్ని కాలరాస్తుంది అంటే కార్మిక వర్గ భవిష్యత్తు చూస్తుంటే, ఒకసారి ఏ ప్రమాదంలో పడుతుందో చూస్తుంటే పెద్ద ఆందోళన కలుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేద ప్రజల కడుపు కొట్టి కార్పొరేట్ శక్తులకు మోదీ దోచిపెడుతున్నారని భావించవచ్చా? అది స్పష్టంగా భావించాలి, అదే నిజం. ఇంతకు ముందు కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశాం. ఇందులో కార్మిక సంఘాల నిరసన ఒకటే సరిపోద్దని అయితే నేను అనుకోవట్లేదు. ఇందులో రాజకీయ పార్టీలు కూడా జోక్యం చేసుకోవాలి. ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప కార్మికులకు రక్షణ లేదు. ఇలా ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేట్ చేయడానికి అన్ని రకాలైన దారులు ఓపెన్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇవాళ విశాఖ స్టీల్ను చూశారు. ప్రైవేటు పరం చేస్తానంటే కార్మిక సంఘాలు ఐక్యంగా నెలల తరబడి వాళ్ళు, సంవత్సరాల తరబడి వాళ్ళు పోరాటం చేస్తే అంతో ఇంతో ఆ విశాఖ కానీ దానికి కూడా గనులు ఇవ్వట్లేదు. ఇదంతా దాన్ని సహజ మారడానికి దారులు తీస్తున్నాయి. వివిధ రంగాల్లో ఉన్న నాయకత్వాన్ని, సభ్యుల్ని ఏకం చేసి ఈ చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన ఆందోళన ప్రచార కార్యక్రమాలకి నడుం చుట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. వీలైన తొందరలో రాష్ట్ర కమిటీ సమావేశం పెట్టి దీంట్లో నిర్ణయాలు తీసుకుంటాం. మొత్తానికి తీసుకున్నట్లయితే ఏదైతే మోదీ సర్కార్ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అంటున్న పరిస్థితి ఉంది. కేవలం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కార్మిక సంఘాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.